హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు జైరే వ్లాగ్స్. నేనైతే ఈరోజు చాలా సింపుల్ వేలో మటన్ కర్రీ చేశాండి. అలానే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను ముందుగా ఆయిల్ వేస్తున్నా అండి. నార్మల్ చాలా ఈజీ వేలో ఈ మటన్ కర్రీ నేను ఇంట్లో ఎప్పుడు చేసేది. నేను 3 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను ముందుగానే. చూస్తున్నారు కదా, ఆయిల్ అయితే వేగిపోయిందండి. ఆనియన్ వేసేస్తున్నాను అండ్ మిర్చి, కరివేపాకు. ఇందులో నేను టమాటో ఏమి యాడ్ చేయట్లేదండి. టమాటో లేకుండా కూడా కూర చాలా బాగుంటుంది. ఆనియన్ బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించేసుకొని మటన్ వేసేద్దాం. అలాగే నేను ఒక 400 గ్రామ్స్ ఉంటుంది మటన్, అంత తీసుకున్నాను అనమాట. అందుకనే 3 ఆనియన్స్ వేసాను నేను ఇందులో కర్రీకి. ఆనియన్స్ అయితే వేగిపోయాను. నేను ఎల్లో వేస్తున్నాను, టర్మరిక్ పౌడర్ వేసాను అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. 2 స్పూన్స్ వేస్తున్నాను. చూపిస్తూ ఈ స్పూన్తో 2 వేసాను. చూసారు కదా, ఇప్పుడు నేను మటన్ వేసేసాను. మటన్ వేసి ఒక 6 to 8 మినిట్స్ వరకు వదిలేస్తాను అండి. వాటర్ వస్తాయి కదా, వాటర్ లాగిన తర్వాత అప్పుడు నేను మసాలా పౌడర్ అది యాడ్ చేస్తాను. మూత పెట్టేస్తాను. చూస్తారు కదా, మటన్ అయితే వేగిందండి. నేను మసాలా పొడి యాడ్ చేస్తాను. జీరా పౌడర్ 1 టీ స్పూన్ వేసా, ధనియాల పొడి 1 టీ స్పూన్, మసాలా పొడి 1.5 టీ స్పూన్. బాగా కలిపేసుకొని ఇప్పుడు నేను కారం అవి కూడా వేసేస్తాను. 2 టీ స్పూన్స్ వేస్తున్నాను కారం. ఎందుకంటే మటన్ తక్కువగానే ఉంది, ఇది సరిపోతుంది. మా కారం చాలా స్పైసీ ఉంటుందని చెప్పాను కదా. 1 టీ స్పూన్ వేసే సాల్ట్ సరిపోకుండా మళ్ళీ వేస్తాను. అలానే నేను లివర్ ఫ్రై చేసాండి, చాలా క్విక్ స్టైల్లో. కొంచెం అది కూడా ఒకసారి చెక్ చేయండి, నా ఛానల్లో ఉంది, నేను అప్లోడ్ చేసా. లైక్ చేయండి, షేర్ చేయండి. చూసారు కదా, మొత్తం మిక్స్ చేస్తాను. ఇంకొక 3 మినిట్స్ మూత పెట్టేసి ఉంచి అప్పుడు వాటర్ యాడ్ చేసి విజిల్ పెట్టేస్తాను అండి నేను మటన్. ఆఫ్టర్ 3 మినిట్స్ అండి. ఇప్పుడు నేను వాటర్ యాడ్ చేసేసి విజిల్ పెట్టేస్తాను. ఇందులో ఎక్స్ట్రా ఏమి యాడ్ చేయట్లేదు నేను, టమాటో కానీ ఏవి కూడా వేయట్లేదు. ఓన్లీ మటన్ ప్లేన్ చేస్తాను, సరిపోతాయి వాటర్. ఇప్పుడు నేను విజిల్ పెట్టేస్తాను. కుక్కర్ మూత పెట్టేసి ఒక 4 విజిల్స్ వరకు ఉడికిస్తాను, 4 to 5 వరకు. అప్పుడు చూపిస్తాను. నేను 5 విజిల్స్ ఆఫ్ చేశానండి. చూస్తున్నారు కదా, అయిపోయింది. ఇంకొక 5 మినిట్స్ ఉంచి స్టవ్ ఆన్ చేసేసి ఒక 5 మినిట్స్ ఉంచి ఆపేస్తాను నేను. ఇంకా చాలా సింపుల్. చూసారు కదా ఎంత సింపుల్ ఉందో కర్రీ. ఇంకో 5 మినిట్స్ ఉంచి నేను ఆపేస్తా. అయిపోయిందండి 3 మినిట్స్. నేను కొత్తిమీర వేసేస్తాను, గార్నిష్ చేసేస్తాను, ఇంకా స్టవ్ ఆపేస్తాను. కర్రీ అయితే అయిపోయింది. చాలా ఈజీ, మీరు కూడా ట్రై చేయండి. చూస్తున్నారు కదా, చిక్కగా